ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, దేవుని సంగమా, మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా లైవ్ లో వీక్షిస్తున్న, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మా దేవుని బిడ్డలు, మా ప్రజలందరికీ కూడా రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున వారికి, వారి కుటుంబానికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడు ఆగస్టు మాసంలో మొదటి ఆదివారము దినమున దేవుని సన్నిధానములో మనము దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన అంశము ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధి. ఈ ప్రభు పల్ల ఆరాధనలో మనము పాపిగా ఉన్న మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్తములో మన పాపములను కడుక్కొని ఆయన సన్నిధానంలో మనము ప్రభు పల్ల ఆరాధనను కలిగి ఉంటాం. దేవుడు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆ ప్రభు పల్లలో మనము పాల్గొంటాం. దేవుణ్ణి విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణ పొందిన మనము ఆయన బల్లలో మనము పాల్గొంటాం. ఈ దినమున ఆత్మీయ ఎదుగుదల, అభివృద్ధి. ఒక క్రైస్తవుని జీవితము చిన్న వయసులో నుండి బిడ్డలు ఏ విధంగా అయితే ఎదుగుతారో క్రైస్తవ బిడ్డలు కూడా ఆత్మీయ జ్ఞానము కలిగి, ఆత్మలో పరిపక్వత కలిగి, ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుదల ఉండాల. ఆత్మీయంగా దినదినము ఎదిగే వ్యక్తులుగా మనం ఉండాల. ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధి. ఈ విషయము, ఈ అంశం కోసము కొన్ని విషయాలను మనము బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 27వ వచనము. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు, మేలుకొనిచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం అన్నది. ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే ఒక విత్తనము మనకు కనిపిస్తుంది. ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థము చేసుకోవలసినది ఏమిటంటే, ఆత్మీయ ఎదుగుదల అంశం కొరకు మీకు చెప్తున్నాను. ఆ విత్తనము భూమిలో చల్లినప్పుడు, పెట్టినప్పుడు
ఏ విధంగా అయితే ఎదిగి వృక్షము ఫలములు ఇస్తుందో, అది ఫలించిన తర్వాత అది పెట్టిన వ్యక్తికి ఎంతో సంతోషముగా ఉంటుంది. ఈ స్థిరమైన ఎదుగుదల ఆత్మీయ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆత్మీయ ఎదుగుదల క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా మనము ఎదుగుదల లేకపోతే మనము దేవుని రాజ్యములో దేవునితో ఉండాలంటే మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదల ఉండాలి. ఆ చెట్టు ఫలిస్తేనే ఎదిగినట్లు, ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా ఉన్నట్టు క్రైస్తవుడు కూడా, దేవుని కుమారుడు కూడా ఆత్మీయంగా ఎదిగితేనే, స్థిరమైన ఎదుగుదల ఉంటేనే, స్థిరమైన ఎదుగుదలలో ఉంటేనే క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదిగినట్లు. ఆ విత్తనము మాదిరిగా మన జీవితంలో ఇంకను ఎదగనివ్వకుండా, ఆ విత్తనము మాదిరిగానే, లేకపోతే కొన్ని చెట్లు ఎదగకుండా రకరకాల అడ్డుల ద్వారా అణిగిపోతా ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేకుండా ఇంకా నువ్వు అనుభవిస్తున్నావేమో, ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా ఇంకా నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్థిరమైన ఎదుగుదల క్రైస్తవ జీవితంలో ఉండాలా. ఆ స్థిరమైన ఎదుగుదల మన జీవితంలో లేకపోతే మనము దేవునితో సహవాసము చేయలేము. దినదినము మనం ఎదగాల, ఆత్మీయంగా ఫలవృద్ధి పొందాలా. అప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలో ఉంటాము. ఆత్మీయంగా స్థిరత్వం కలిగి జీవించాలా. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. థాంక్యూ జీసస్. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడని. ఆత్మ మూలముగా జన్మించిన వారందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. మన స్థిరమైన జీవితము, మనము ఆత్మీయంగా ఎదిగి దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా ఉండాలా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము ఆత్మలో ఎదుగుదల లేకుండా, ఆత్మీయ జీవితాన్ని ఫలభరితముగా ఎదుగుదల లేని వ్యక్తులుగా మనముంటే పరలోక రాజ్యములో మనము చేర్చబడము. నిశ్చయముగా చెప్పుచున్నాడు, నిశ్చయముగా చెప్పుచున్నాడు. క్రైస్తవునికి ఆత్మీయ ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ ఎదుగుదలలో ఉంటేనే, ఆత్మీయంగా మనము స్థిరమైన ఎదుగుదలలో ఉంటేనే మనము ఆ పరలోక రాజ్యములో చేర్చబడతాము. మన జీవితంలో అనేక మార్లు, అనేక సార్లు పడిపోతూ ఉంటాము. విత్తనము ఏ విధంగా అయితే ఎదగనివ్వకుండా పాడు చేసేవి అనేకమైనవి ఉంటావో, అదే విధముగా మనకు శ్రమలు, నిందలు, మనల్ని అణిచివేయాలి, త్రొక్కివేయాలని అనేక మంది పయనిస్తూ ఉంటారు. అనేక మంది పయనిస్తూ ఉంటారు. అనేక మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని దానించువాడు ధన్యుడు. ధన్యుడు. ఎవరు ధన్యులు? ఈ బైబిల్ గ్రంథంలోని దివారాత్రములు దాన్ని దానించుచు, దివారాత్రములు ధర్మశాస్త్రమును అనుసరించుచు ఉన్న వ్యక్తులు ధన్యులుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలము.
చూడగలం. ఏదైనా మన ఆత్మీయంగా మనము ఇంకను ఎదుగుదలలోకి రావాలా, ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలా, ఆత్మీయంగా మనము ఇంకను ఎదుగుదలలోకి రాకపోతే, ఆత్మీయంగా మనం ఎదగకపోతే ఆ పరలోక రాజ్యంలో దేవుడు మనకి అవకాశం ఇవ్వడు. భక్తిని సంపూర్ణముగా చేసుకోవాలా, ఆత్మీయంగా ఎదగాల. ఈ దినమున చాలా మంది భక్తిని చంపేసుకుంటున్నారు. ఈ దినమున భక్తిని దిగజార్చేసుకుంటున్నారు. భక్తిని కొనసాగించలేకపోతున్నారు. మందిరములకు రాలేని వ్యక్తులుగా ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. మనం దేవుడు మనకి ఆయన కృపనిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలా, ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని జ్ఞానంలో మనము కొనసాగించబడాలా. దేవుని జ్ఞానంలో మనము నేర్చుకుని అనేక మందిని దేవుని వైపు నడిపించే వ్యక్తులుగా ఉండాలా. దేవుడు భక్తులను వారి ఆత్మీయ ఎదుగుదలను చూసి వారికి అనేక తలాంతులు, అనేక వరములు, అనేకమైనవి దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుని సన్నిధానంలో దేవుని కొరకు కనిపెట్టగలుగుతున్నావా? ఆ స్థిర మనస్సును కలిగి దేవుని సంఘములో స్థిరముగా జీవించగలుగుతున్నావా? స్థిరమైన ఎదుగుదల మనలో లేకపోతే, మనము స్థిరముగా జీవించకపోతే, మన భక్తి ఏ విధముగా ఉన్నదో, మన విశ్వాసము ఏ విధముగా ఉన్నదో అన్నిటినీ కూడా ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూస్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము మన గురి ఎవరి దగ్గర ఉండాలంటే, మనము ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వైపు, ఆయన సన్నిధానం వైపు మనము చూడాలా. మొట్టమొదటిది స్థిరమైన ఎదుగుదల క్రైస్తవుని జీవితంలో ఉండాలి. ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధి అనే అంశంలో స్థిరమైన ఎదుగుదల ఉండాలి. రెండవది హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. మనము జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఈ వాక్యంలో 14వ అధ్యాయము 5వ వచనంలో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఒక వల్లి పద్మము వలె దీనత్వము తగ్గింపు కలిగిన జీవితంలో క్రైస్తవులు బ్రతకాల. దీనత్వము ఆత్మీయ జీవితంలో తగ్గింపు కలిగి మనము జీవించాలి. విధేయత చూపడం, ఇతరులను ప్రేమించడం, ఇతరులను మనము సహాయం చేయడం. దీనత్వం అంటే మన సొంత ప్రాముఖ్యతను తగ్గించుకొని దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ కొనసాగించడం. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ కొనసాగించడం. ఈ దీనత్వం కొరకు మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవునికి విధేయత కలిగి మనము జీవించాలి. దేవునికి విధేయత కలిగి జీవించడం అంటే ఆజ్ఞలను పాటించడము మరియు
ఆయన మార్గాన్ని అనుసరించడం. దీనత్వములో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దేవునికి మనము విధేయతగా జీవించాలి. దీనత్వములో రెండవదిగా మన స్వార్థాన్ని వదిలిపెట్టేయాలి. మూడవదిగా ఇతరులను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. నాలుగవదిగా యేసుక్రీస్తు మాదిరిగా మనం బ్రతకాల. దీనత్వం అంటే తగ్గింపు నీలో ఉండాల. దేవుడు అందుకు సాక్షిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా సాక్షిగా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో ఉండి సిలువకు త్యాగము చేసుకుని తగ్గింపు కలిగిన జీవితాన్ని మనందరికీ కనపరిచాడు. ఆయన దేవుడై ఉండి కూడా మానవ స్వరూపంలోకి వచ్చి మానవులందరికీ మాదిరిని ఉంచాడు, మాదిరిని కనపరిచాడు. ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలా, ఇక్కడ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మీయ ఎదుగుదలలో మన ఆత్మ కొరకు మనము పరిశుద్ధముగా జీవించడానికి, మనము పవిత్రతగా ఉండడానికి, మనము దేవుని సన్నిధానంలో కూర్చోడానికి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదంటున్నాడు. దీనత్వము, తగ్గింపు కలిగిన జీవితము మన జీవితంలో ఉండాలి. దీనత్వం మనము కలిగి జీవించకపోతే, తగ్గింపు కలిగిన జీవితము మన జీవితంలో లేకపోతే మనము ఆత్మలో ఎదగలేము. ఎందుకంటే మనలో అహము పనిచేస్తుంది, మనలో స్వార్థము పనిచేస్తుంది, మనలో లోకపు ఆశలు, లోకపు అలవాట్లు అనిల మాదిరిగా మనము కూడా ఇతరులను నాశనము చేయాలని ఆలోచనలు మనము కలిగి జీవిస్తాము. అవి లేకుండా ఆత్మలో మనము ఎదిగితే ఇతరుల మీద అసూయపడే నేత్రములు కానీ, ఇతరుల మీద క్రిటిసైజ్ చేసే ఆలోచనలు కానీ దేవుడు నీకు కలిగించడు. దేవుని వాక్యము ద్వారా, దేవునికి నువ్వు చేసే ప్రార్థన ద్వారా అవి నీ మదిలోకి రాకుండా దేవుడు అడ్డుకట్టలు వేస్తాడు. అందుకునే క్రైస్తవుడు ఆత్మీయ ఎదుగుదలలోకి రావాలి. అందుకునే క్రైస్తవుడు ఆత్మీయ ఎదుగుదలలో దీనత్వము కలిగి, తగ్గింపు కలిగిన జీవితంలో ఉంటే దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మన జీవితము ఎంత విలువైనదో మనకి తెలుసు. అనేక మంది సినిమా యాక్టర్లను చూడండి, అనేక మంది ధనవంతులను చూస్తే వారు తన ఆరోగ్యము కాపాడుకోవడానికి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి రకరకాలు చేస్తూ ఉంటారు. తిండిని కంట్రోల్ చేసుకుని రకరకమైనవి వాడి వారు బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు శరీరాన్ని కృషించిపోకుండా రకరకమైన ఫ్రూట్స్, అనేక రకమైనవన్నీ తీసుకుని వారు లోకంలో కనబడాలా, నేను లోకంలో బ్రతకాల, నేను ఇంకను అనేకమైన సంపాదించాలని రకరకమైనవి తీసుకుని బ్రతకడానికి ప్రయత్నిస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఆస్తులున్నా, బంగళాలు ఉన్నా, ధనధాన్యాలు ఎన్ని ఉన్నా కూడా అదంతా ఒక దినమున సున్నా. అవన్నీ కూడా లోకంలోనవి కూడా గతించిపోవును. 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, 1,000 కోట్లు సంపాదించినా కూడా ఒక దినమున అవన్నీ కూడా నీకు సున్నా. ఎందుకంటే నీవు ఏ విధంగా అయితే లోకానికి వచ్చావో, నీవు దిగంబరిగా ఏ విధంగా అయితే లోకానికి వచ్చావో, నీవు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుపోలేవు. క్రైస్తవుడా, దేవుని కుమారుడా, దేవుని బిడ్డవా, ఆత్మలో ఎదగాలంటే
ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే నీలో దీనత్వము తగ్గింపు కలిగినవి జీవించాలి. పరమగీతములు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానం, లోయల్లో పుట్టు పద్మము వంటి దానం, బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. నిన్ను షారోను పొలములో పూయి పుష్పం వంటి దాన్ని, లోయల్లో పుట్టు పద్మం వంటి దాన్ని, పలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఓ వల్లి పద్మం వలె మనము దీనత్వము తగ్గింపు కలిగి జీవించాలి. దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తా ఉంటాడు. దేవుడు మనకి అనేక సమయాలు ఇస్తా ఉంటాడు. దేవుడు మనల్ని మార్చుకోవడానికి సమయం ఇస్తాడు. మన జీవితము అభివృద్ధి చెందుకోవడానికి దేవుడు మనకి అనేక సమయాలు మనకి ఇస్తా ఉంటాడు. కానీ మనము విధేయత లేక, దేవుని యందు భయభక్తులు లేక, దేవుని సన్నిధానంలో గడపలేక మనము అభివృద్ధి పొందలేకపోతున్నాము. ఒక వ్యక్తి, ఒక ఆటగాడు తన ఆటను ప్రదర్శించకపోతే పైకి ఎదగలేడు. ఒక యాక్టర్ మనం చూస్తే తన టాలెంట్ను చూపించకపోతే లోకములో ఎదగలేడు, డబ్బును సంపాదించలేడు. నేటి క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే ఆటగాడి మాదిరిగా, ఆ సినిమా యాక్టర్ మాదిరిగా బ్రతికే జీవితాన్ని కనపరుస్తున్నారు. అది కాదండి క్రైస్తవులకు ఉండవలసినది. క్రైస్తవుడు యేసుక్రీస్తు మాదిరిగా, యేసుక్రీస్తుని మాదిరిగా ఉంచుకుని సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని ఇచ్చే దేవుని కొరకు బ్రతికే బిడ్డలుగా ఉండాలి. వారి కోసము యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని మన కొరకు ఇచ్చాడో అది చేత పట్టుకుని మనము పరిగెత్తే బిడ్డలుగా ఉండాలా. దేవుడు గొప్ప దేవుడు. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మరి మనము దేవునికి ఇష్టలుగా ఉంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తానంటున్నాడు. నీ సంతతి అంతటి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. మన జీవితంలో ఆత్మీయంగా ఎదగాలంటే దీనత్వము తగ్గింపు కలిగి మనము జీవించాలి. మూడవదిగా కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. థాంక్యూ జీసస్. థాంక్యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ 92వ కీర్తనల గ్రంథము 12వ అధ్యాయములో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఇక్కడ ఖర్జూర వృక్షము, దేవదారు వృక్షము అనేవి రెండు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధిగా మనము పొందాలంటే స్థిరమైన ఎదుగుదల మనం కలిగి జీవించాలి. రెండవది దీనత్వము తగ్గింపు, విధేయత కలిగి మనము జీవించాలని చెప్పాను. మూడవది దేవదారు వృక్షము. ఇక్కడ దేవదారు వృక్షము ఈ 92వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఈ దేవదారు వృక్షము శక్తికి, బలముకు సాదృశ్యము. ఇది బలము, అందము మరియు దీర్ఘాయువులకు చిహ్నముగా ఉంటుంది. దీనిని రాజభవనాలు, ఆలయాలు మరియు ఇతర ముఖ్యమైన వాటి కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ దేవదారు వృక్షం గురించి
బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించబడినది. ఈ దేవదారు వృక్షము చాలా ఎత్తైనది. దీని కొరకు మనము ఎప్పుడైనా ఆలోచన చేస్తే థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ దేవదారు వృక్షం కొరకు మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే ఇది ఎత్తైనదిగా తన ఎదుగుదలను చూపిస్తుంది. శక్తివంతమైనదిగా చెట్టు కనపరచుకుంటుంది. బలమైనదిగా చెట్టు కనబడుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో దేవుని శక్తిని, దేవుని మనమును పొందుకోవాలా. దేవుని శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, దేవుని బలము ఎప్పుడైతే మనం పొందుకుంటామో, లోకములో మనము ఒక డైమండ్ లేకపోతే ఒక నక్షత్రము, ఒక జ్యోతి వలె దేవుని మనస్సును కలిగి మనము జీవిస్తాము. ఎప్పుడైతే దేవుణ్ణి ఎవరైతే బలపరుస్తారో దేవుడు వారిని బలపరుస్తానంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తానని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఆ దేవదారు వృక్షము ఎత్తైనదిగా ఏ విధంగా ఎదగగలిగిందో ఆత్మీయంగా మనము కూడా ఎదగాల. ఆత్మీయంగా మనము కూడా ఎదుగుదల కలిగి జీవించాలి. ఆత్మీయంగా పరిపక్వత మన జీవితంలోకి రాకపోతే, ఆత్మీయంగా మనము ఎదగకపోతే, మన భక్తిని కాపాడుకోకుండా, మన విశ్వాసాన్ని సరిచేసుకోకుండా మనము ఇంకను క్రైస్తవ జీవితంలో కొనసాగితే మనము పరలోక రాజ్యంలోకి చేరతామనే భ్రమలో మాత్రమే ఉన్నాము. దేవుని రాకడలో మనము కొనిపోబడతాము అనే భ్రమలో మాత్రమే మనం ఉన్నాము. చెట్లు, వృక్షములు అనేకమైనవి అభివృద్ధి చెందితేనే వాటికి పెట్టిన యజమానులకు బలమును, ఫలములను, అభివృద్ధిని కనపరుస్తాయి. మన జీవితంలో కూడా దేవదారు వృక్షము వలె బలము కలిగి, శక్తి కలిగి, దేవుని బలమును పొందుకొని ఆకర్షణగా, గొప్పతనముగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ దేవదారు వృక్షం కొరకు ఆలోచన చేస్తే నిత్య హరితముగా ఉంటాయి. ఈ దేవదారు వృక్షాలు నిత్య హరితముగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో దీన్ని ఏ విధంగా వర్ణించారంటే, నిత్య జీవమును, నిత్య జీవాన్ని ఇచ్చే, నిత్య జీవము కొరకు మనం పరలోక రాజ్యంలోకి చేర్చడానికి ప్రజలను ఏ విధముగా అయితే దేవుని కొరకు, దేవుని సన్నిధానంలో మనం కనిపెడతామో, ఈ చెట్టును కూడా నిత్య హరితముగా ఎప్పుడు కనబడుతూ ఉంటుందంట. నిత్య జీవము కొరకు మనము దేవుని రాజ్యంలో మనము ఉండడానికి, మన భక్తిని, మన ఎదుగుదలను, మనము ఆత్మీయ జీవితాన్ని ఫలభరితముగా ఉంచుకొని నిత్య రాజ్యంలో ప్రభు కొరకు మనం కనబడే వ్యక్తులుగా ఉండాలి. ఆ నిత్య రాజ్యంలో మనం ఆయనతో సంతోషముగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ ఆత్మీయ ఎదుగుదలలో శక్తి, బలము మనము కలిగి జీవించాలి. నాలుగవదిగా 92వ అధ్యాయం 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురంటున్నాడు. ఖర్జూర వృక్షము, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురంటున్నాడు. నీతి, శ్రేయస్సు మరియు దీర్ఘాయువుగా మనము జీవించాలి. ఖర్జూర వృక్షము వలె యథార్థత కలిగి మనము జీవించాలి. ఈ ఖర్జూర వృక్షం కొరకు మనం ఆలోచన చేస్తే, ఖర్జూర వృక్షము, ఈ ఖర్జూర చెట్టులు అలనాడు జయమునకు
పండుగ సంతోషమునకు సూచనగా పించబడినవి. యేసుక్రీస్తు జెరూసలేములో జయోత్సాహంతో ఆయన వచ్చినప్పుడు ఈ ఖర్జూరపు మంటలను వేశారు. ఇది దేన్ని చూపిస్తుందంటే నీతిని కనపరుస్తుంది, నీతిని కనపరుస్తుంది, యథార్థతను కనపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు జెరూసలేములకు ప్రవేశించినప్పుడు నీతిని కనపరిచాడు, విజయానికి స్నేహంగా కనపరిచాడు. పవిత్ర వృక్షముగా ఈ ఖర్జూరపు చెట్లు మంటలను చిహ్నంగా సూచించబడతాయి. ఈ ఖర్జూరపు చెట్టు కోసం మనము ఆలోచన చేస్తే ఈ ఖర్జూరపు వృక్షము సౌందర్యము గలది. ఇది చాలా నిటారుగా ఎదుగుతుంది, నీతిని చూపించుచున్నది. ఆదికాండము 38వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయం 26వ వచనంలో యోధా వాటిని గుర్తుపట్టి, నా కుమారుడైన షేలేను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ఇక్కడ మనము చూస్తే యోధా కోడలు తామారు కనపడుతుంది. తామారు నీతిమంతురాలు. తామారు అనగా ఖర్జూరపు చెట్టు. తామారు అనగా ఖర్జూరపు చెట్టు. తామారు నీతిమంతురాలుగా కనిపించింది. ఆ ఖర్జూరపు చెట్టుకున్న అర్థం ఏమిటంటే నీతిని చూపిస్తుంది, నీతిని చూపిస్తుంది, యథార్థతను, నమ్మకత్వాన్ని దేవుని ఎదుట మనము కనపరచాలి. తామరు కనపరిచింది, నీతిమంతురాలుగా ఉన్నది. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎదిగితే దేవుని కొరకు నీవు ఒక సాక్షిగా ఉంటావు. ఆత్మలో ఎదగాలంటే ఇవన్నీ నీ జీవితంలో ఉండాలి. ఆత్మీయంగా ఫలప్రతి పొందుకోవాలంటే ఇవన్నీ కూడా నీ జీవితంలో నీవు కనపరుచుకోవాలా. ఖర్జూరపు చెట్టు దేవుడి చేత ఆశీర్వదించబడినది. ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలము జీవించును, దీర్ఘకాలము జీవించును. ఇది దేవుని కాపుదలను చూపిస్తుంది. నీతిమంతులను ఎల్లప్పుడూ దేవుడు కాపుదలిస్తాడు. నీతిమంతులను ఎప్పుడు దేవుడు కాస్తా ఉంటాడు. ఆయనే మన కాపుదలిచ్చి మనల్ని రక్షించి మనల్ని కాపాడే దేవుడు ఆయనే. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. కాపుదలిచ్చే దేవుడు ఆయనే. ఆయనకి మనల్ని ప్రేమించి మనకు బలమును ఇచ్చే దేవుడు, మనల్ని నిరంతరము కాపాడే దేవుడు. దేవుడు ఇంకను ఆ ఖర్జూర చెట్టు ద్వారా మనకి ఇంకను ఏం నేర్పాలనుకుంటున్నాడంటే, మోషే కొరకు మనం ఆలోచన చేస్తే, మోషే జీవితంలో ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో ఖర్జూరపు చెట్టు యొక్క కాండము బహుగట్టిగా ఉండను, అనేక శ్రమలను తట్టుకొని ఈ చెట్టు యొక్క స్థిరత్వము సూచిస్తుంది. మరి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ ఖర్జూరపు చెట్టు వలె మనము స్థిరత్వముగా ఉండాలా. కదలక దేవునిలో నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని సన్నిధానంలో మనము కనిపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుడు మనకి సహాయం చేసే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతనికి సత్తువు తగ్గలేదు. దేవుడు అతనికి సత్తువు తగ్గనివ్వలేదు, దృష్టి మాంద్యము కలగనివ్వలేదు ఆయనకి. ఈ ఖర్జూరపు చెట్టు వలె మనము కూడా సత్తువు కలిగి, స్థిరత్వము కలిగి, శ్రమలను తట్టుకొని నిలబడాలా.
ఖర్జూర మట్టలు ప్రభు పరిచర్యలో వాడబడినవి. ఖర్జూరం యొక్క మట్టలు పరలోకంలో కనబడుచున్నవి. ఈ ఖర్జూరపు చెట్టుకు మంటలకు అనేక ప్రాముఖ్యతలున్నవి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, థాంక్యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ ఖర్జూరం యొక్క మట్టలు పరలోకంలో కనబడుచున్నవి. అదే విధముగా ఖర్జూర వృక్షము ఎంత ఉన్నతముగా పెరిగినదో అంత ఉన్నతమైన నీతిని యథార్థతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఖర్జూర వృక్షము వలె తిన్ననగా స్ట్రైట్ గా ఏ విధంగా అయితే ఆ ఖర్జూర వృక్షము ఉన్నదో పరిశుద్ధమైన జీవితం కలిగి యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఖర్జూరపు వృక్షం ద్వారా చెక్కబడిన ఆ మందిరంలో వస్తువులను ఎల్లప్పుడూ ఏ విధంగా అయితే చెక్కబడ్డాయో మన హృదయంలో దేవుణ్ణి ఉంచుకుని మనము కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుణ్ణి మహిమపరచాల. మందిరపు తలుపుపై ఖర్జూరపు వృక్షము చెక్కినట్లు ప్రభువునకు మన హృదయపు తలుపులు తెరిచి క్రీస్తు ప్రభువుని ఆయన్ని మనము మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఈ 4వ అంశముగా ఖర్జూరపు చెట్టును, ఖర్జూరపు వృక్షాన్ని మనము చూసాము. 5వదిగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. ఈ ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధి చెందాలంటే మన జీవితంలో ఉండవలసిన లక్షణముల కొరకు మీకు చెప్తున్నాను. 5వదిగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, థాంక్యూ మరలి వెళ్తుంది. దానిలో వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసం వాసన వలె వారు పరిమళింతురు. 14వ అధ్యాయము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో మనం జాగ్రత్తగా ఇది వరకు చదివాం. మనము అతని నీడ యందు నివసించి వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. ద్రాక్ష వల్లి వలె ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధిలో మనము ద్రాక్ష తీగల వలె, ద్రాక్ష వల్లి వలె మనము ఫలభరితమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ఫలభరితమైన జీవితాన్ని ఆ ద్రాక్ష తీగలు 2 రకాలు ఉంటాయి. ద్రాక్ష చెట్టులు 2 రకాలు ఉంటాయి. ఒకటిది మంచి ద్రాక్ష, రెండవది కారు ద్రాక్ష. మంచి ద్రాక్ష అనేక మందికి ఉపయోగపడుతుంది, కారు ద్రాక్షలు అనేక మంది అసహ్యించుకుంటారు. ద్రాక్ష తీగ వలె, ద్రాక్ష ఆ చెట్టు వలె మన జీవితము ఫలభరితముగా ఉండాలి. ఫలభరితముగా మన జీవితము లేకపోతే ఆత్మలో మనము ఎదుగుదల కనపరచలేము, ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందలేము, ఆత్మీయంగా మనము బలపడలేము. ఎప్పుడైతే మనము ఉద్యోగంలో మన ఎఫర్ట్ చూపిస్తూ మనము అంచెలంచెలుగా ఎదుగుతూ మన జీతపత్యాలను అభివృద్ధి చేసుకుంటూ మనము జీవితం గడుపుతాము. ప్రారంభంలో 3,000 తీసుకున్న వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి లక్షలు తీసుకునే వ్యక్తులు ఉంటారు. ఈనాటి క్రైస్తవ మొదటి ప్రేమలో ఉన్న వీరు మొదటి ప్రేమలో క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టినప్పుడు దినదినము అభివృద్ధి పొంది ఫలభరితముగా జీవించాలి. దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని గైకొని ఫలభరితముగా జీవించాలి. ద్రాక్షావల్లి వలె ఫలభరితముగా, యాజ్ ఏ వైన్ ఫలభరితముగా మనము జీవించాలి. ఫలభరితముగా లేకపోతే మనకి
దేవునికి ఉన్న సంబంధం ఏమిటో ఒక ప్రశ్న వేసుకోవాలా, ఒక ప్రశ్న వేసుకోవాలా. లూకాసు సువార్త 13వ అధ్యాయం ఈ 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండును. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమంటూ ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ ఉపమానము మనందరికీ తెలుసు. ఫలభరితముగా ఉంటే ఆ చెట్లు పండ్లు ఫలములు ఇస్తే ఉంచుతారు, లేకపోతే తీసివేస్తారు, నరికి వేస్తారు. క్రైస్తవ జీవితం కూడా ఫలభరితంగా ఉండాలి. క్రైస్తవ జీవితము, భక్తి జీవితము కూడా ఫలభరితముగా మనము బ్రతకాలి. మనం ఫలభరితముగా మనము అనేక మందికి, ఇతరులకు, దేవుని బిడ్డలుగా మనము మన బ్రతుకును, మన భక్తి జీవితాన్ని కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. 6వదిగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 6వదిగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, 1వ అధ్యాయము 17వ వచనము, ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసము నుండి మనము అధిక విశ్వాసమునకు వెళ్ళాలి. ఆత్మీయ ఎదుగుదలలో, అభివృద్ధిలో మనము విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి మనము వెళ్ళాలి. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరుచుచున్నది. విశ్వాసము, భక్తులు అనేక మంది విశ్వాసము కనపరిచారు. అబ్రహాము విశ్వాసమందు నీతిగా ఎంచబడ్డాడు. యోబు విశ్వసించాడు. యోబు కోల్పోయిన మరలా అన్ని పొందుకున్నాడు. అనేక మంది భక్తులందరూ కూడా విశ్వాసాన్ని కనపరిచారు. కనుక నీతిమంతులుగా ఎంచబడి ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా వారు జీవించగలిగారు. విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు మనము కొనసాగించబడాలి. ఇంకను అధిక విశ్వాసంలోకి మనము వెళ్ళాలి. అధిక విశ్వాసంలోకి మనము వెళ్ళి దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. చివరిగా సమయం ఎక్కువ కనుక చివరిగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 7వ వచనము, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. బలము నుండి అధిక బలమును పొందుకోవాలా. బలము నుండి అధిక బలమును మనం పొందుకోవాలా. దేవుడిచ్చే ఆ బలమును పొందుకొని, దేవుడిచ్చే ఆ బలమును మనం పొందుకొని అధిక బలములోకి మనం వెళ్ళాలి. అధిక బలములోకి వెళ్ళి దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మహిమ నుండి అధిక మహిమలోకి మనము వెళ్ళాలి. అధిక మహిమలోకి వెళ్ళాలి. ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. క్రైస్తవుని జీవితంలో ప్రార్థనా వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా ఎదిగి
అనేక మందికి వారికి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మలో పరిపక్వత కలిగి జీవిస్తావో, నీ జీవితంలో అసూయ కలిగిన నేత్రములు ఉండవు, స్వార్థము కలిగిన చూపులు ఉండవు, చెడు తలంపులు ఉండవు, చెడు ఆలోచనలు ఉండవు. నీవు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించడానికి ఆత్మలో ఎదగాల, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా, ఆత్మీయ ఫలములు పొందుకోవాలా, ఆత్మీయ వరములు పొందుకోవాలా, ఆత్మలో మనము ఇంకను బలపడాలా. ఆత్మీయ ఎదుగుదలలో, ఆత్మీయ అభివృద్ధిలో ఉండవలసిన లక్షణాలను మనము చూస్తాము. మన జీవితము ఎలాంటిదో, మన జీవితము ఏ విధముగా ఉన్నదో దినమున మనము ప్రశ్న వేసుకోవాలి. మొట్టమొదటిది స్థిరమైన ఎదుగుదల, రెండవది దీనత్వము తగ్గింపు కలిగి జీవించాలా, మూడవది శక్తి బలము పొందుకోవాలా, నాలుగవది నీతి యథార్థతగా మనము ఉండాలా, ఐదవదిగా ఫలభరితముగా మనము ఉండాలా, ఆరవది విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలా, ఏడవది బలము నుండి అధిక బలములోకి మనం వెళ్ళాలా, ఎనిమిదవది మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళాలా. దేవుడు ఇంకను మనము ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మలో ఇంకను ఎదగడానికి అట్టి కృప, అట్టి సహాయం మనందరికీ కలుగజేయను గాక. ఆమేన్. కృప కలిగిన దేవజీవుల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాం తండ్రి. దేవా, అనేక మందికి చేరువకు తీసుకెళ్ళాలి, ఇంకను అభివృద్ధి పొందుటకు, ఆత్మలో పరిపక్వత పొందుటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. నష్టపోతున్న ఆత్మను రక్షించండి, ఇంకను విశ్వాసులు ఆత్మీయ ఉద్యోగం కలిగి జీవించడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఈ దినమున మనము ప్రభు బలారాధన కలిగి ఉన్నాము. ప్రభు బలలో పాల్గొనే వారందరూ కూడా మోకరించి ఒక నిమిషము దేవుని సన్నిధానంలో దేవుణ్ణి స్తుతించాలా. ప్రభు బలారాధన కలిగి ఉన్నాము. మనము అనీతిమంతులుగా ఉన్నప్పుడు, అపరాధములతో చచ్చిపడిన వారముగా ఉన్నప్పుడు, పాపముల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు విడుదలిచ్చి మనల్ని కాపాడి ఆ పాప ఊబిలో నుండి మనల్ని తప్పించి నూతన జన్మనిచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇదేనా మన ప్రభు బలలో పాల్గొనే వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. దేవుడు నీ జీవితంలో చేసిన ఆ కార్యమును బట్టి, ఆ రక్షణ కార్యమును బట్టి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడు. అందరూ స్తుతించాలా, దేవుణ్ణి స్తుతించాలా, మౌనంగా ఉండవద్దు. దేవుడు నీకు చేసిన కార్యమును బట్టి ఈ బలారాధనలో పాల్గొనే వారందరూ కూడా, బలారాధనలో పాల్గొనే వారందరూ కూడా, బలలో పాల్గొనే వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూస్తే, నేను మీకు
అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దేనిని చేయడని చెప్పాను. ఇది ప్రభు వలన మనం పొందితిమి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దేనిని చేయమంటున్నాడు. ఈ రొట్టె రసము ఆయన శరీరానికి, ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉంచబడినది. దీన్ని తీసుకున్నప్పుడల్లా కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రొట్టె రసము ఆయన శరీరము, ఆయన రక్తముగా మనము తీసుకుంటున్నాము. మనము వివేచన కలిగి మనల్ని మనము సరిచేసుకుని పాప జీవితాన్ని వదిలిపెట్టేసి, పాపపు ఆలోచనలు, చెడు తలంపులను విడిచిపెట్టేసి, ఇంకను దేవుని నామానికి అవమానకరముగా, దేవుణ్ణి అవమానపరిచే వ్యక్తులుగా, బాధ పెట్టే వ్యక్తులుగా, దుఃఖపరిచే వ్యక్తులుగా మన జీవితంలో ఇంకను ఏదైనా ఉంటే దినమున యేసుక్రీస్తు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, మీరు నన్ను క్షమిస్తేనే నేను ఈ దినమున ప్రభు బలలో పాల్గొంటాను, మీరు నాకు క్షమాపణ ఇస్తేనే నేను ప్రభు బలలో పాల్గొంటాను. మన కోసము, మన పాపముల కోసము, మనము అపరాధములతో చచ్చిన వారమై ఉన్నప్పుడు మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపములను విడిపించడానికి ఆయన రక్తము కార్చాడు. మన పాప భారం అంతా కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన సిలువలో చనిపోయిన దానికి ఒక అర్థమున్నది. అర్థమును ఈ దినమున తెలుసుకోవాలి. ఆషామాషిగా ప్రభు బలలో పాల్గొనొద్దండి. స్వస్థతలు కలుగుతాయి, విడుదలలు వస్తాయని ప్రభు రక్తము, ప్రభు బలను స్వీకరించవద్దు. వారమంతా మన ఇష్టానుసారంగా బ్రతికి, నెలంతా మన ఇష్టానుసారంగా బ్రతికి, ఆదివారము ప్రభు బలలో పాల్గొనొద్దండి. ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది నా శరీరము, నా రక్తము. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలను తాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మనము పరీక్షించుకుని, పరిశీలన చేసుకుని ఈ ప్రభు బలలో పాల్గొనుట మంచిది. ఈ ప్రభు బలలో పాల్గొన్న వారందరూ కూడా ఆయన మరణము గురించి, మనము ఆయన పునరుద్ధానం గురించి, ఆయన పుట్టుక గురించి మనము ప్రచురించే వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు పుట్టుక గొప్పది, యేసుక్రీస్తు మరణము గొప్పది.
యేసుక్రీస్తు పునరుద్ధానము గొప్పది. ఆయన కొరకు ఆయన చేసిన త్యాగములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కొరకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా ఆ సిలువలో కాచిన రక్తములను, ఆయన శరీరములకు సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెలను బలను మనం స్వీకరిస్తున్నాము. ప్రార్థన చేసుకుని ఇవి మనము స్వీకరిద్దాం. మహోన్నతుడా, నమ్మకమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో అపరాధులుగా ఉన్న మమ్మలను, అనీతిమంతులుగా ఉన్న మమ్మలను నీ రక్తము ద్వారా మా పాపములను కడిగి నీతిమంతులుగా తీర్చావయ్యా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బలలో చేయి వేయడానికి ఏ అర్హత, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మీరిచ్చిన రక్షణను బట్టి మీ బలలో చేయడానికి యోగ్యతను, అర్హతనిచ్చిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకను మా జీవితంలో నీకు విరోధమైనవి, నిన్ను బాధ పెట్టేవి, నిన్ను దుఃఖ పెట్టేవి, మా మాటల వల్ల కానీ, మా ప్రియుల క్రియల వల్ల కానీ, మా చూపుల వల్ల కానీ, మా తలంపుల వల్ల కానీ ఎక్కడైనా నిన్ను దుఃఖపరిస్తే, నీకు ఆయాసముగా ఏదైనా మా జీవితంలో ఉంటే దయతో క్షమించండి, తీసివేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రభు బలలో మేము పాల్గొనటకు మనకిచ్చిన యోగ్యతను బట్టి, ఆరాధన బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు బలలో పాల్గొందాం. మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కుడి హస్తాన్ని పైకి. థ్యాంక్ యూ జీసస్. ప్రభు బలలో పాల్గొనేవారు మీ కుడి హస్తాన్ని పైకి. థ్యాంక్ యూ జీసస్.